అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పూరీలు ఆయిల్ పీల్చకుండా బాగా పొంగుతూ రావాలంటే ఎలా చేయాలో చూద్దాం రండి. పూరీల కోసం తెల్ల గోధుమ పిండిని తీసుకొని జల్లించుకోవాలి. పూరీలకు మనం పట్టించిన గోధుమలతో పిండి చేసుకుంటాం కదా, ఆ పిండి కాకుండా తెల్ల గోధుమ పిండి వాడండి. పూరీలు ఆయిల్ ఎక్కువగా పీల్చవు. పొడి పిండి కోసం కొద్దిగా మైదా పిండిని కానీ బియ్యం పిండిని కానీ జల్లించి పక్కన పెట్టుకోవాలి. గోధుమ పిండిలో రుచి కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ని కూడా వేసి ముందు ఒకసారి పిండి అంతటిని బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. పూరీలకి పిండి గట్టిగా ఉండాలండి. పిండి కొంచెం లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయి, కాబట్టి గట్టిగా కలపండి. చూడండి, పిండి ముద్ద ఇలా గట్టిగా ఉండాలి. చివరగా కొద్దిగా ఆయిల్ని చేతికి రాసుకొని పిండి ముద్దకు పట్టించి 10-15 నిమిషాల పాటు నాననివ్వాలి. పిండికి పైన ఆయిల్ రాయటం వలన పిండి ఎండిపోకుండా ఉంటుంది. 15 నిమిషాల తరువాత నానబెట్టుకున్న పిండిని మరోసారి బాగా ప్రెస్ చేస్తూ కలపండి. మనం పిండి ఎంత బాగా కలిపితే మనం చేసుకునే పూరీలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని చిన్న ఉండల్లా చేసి చపాతీ పీటపై ఒక చుక్క ఆయిల్ వేసి పిండి ముద్దను పెట్టి రౌండ్గా రుద్దుకోవాలి. ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకైతే ఆయిల్తో రుద్దడం సరిగ్గా రాదు కదా, అలాంటి వారు మైదా పిండిని కానీ బియ్యం పిండిని కానీ చల్లుకొని రుద్దండి. మైదా పిండి చల్లి రుద్దుకోవటం వలన ఆయిల్ కూడా పాడవదు. పూరీలను రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా చూసి చేసుకోండి. మనం చేసుకునే రేకు పలుచగా ఉంటే పూరి పొంగదు. క్రిస్పీగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం పలుచగా చేసుకోండి. సగం పూరీలు రుద్దటం అయ్యాక స్టవ్ పై బాణలి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పోసి పెట్టుకోవాలి. మన పూరీలు రుద్దటం అయ్యేలోపు ఆయిల్ కూడా వేడెక్కుతుంది. ఇలా అన్నీ చేసుకున్నాక బాగా వేడెక్కిన ఆయిల్లో వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టి పూరి చివర్ల చుట్టూ గరిటెతో కొంచెం ప్రెస్ చేసినట్లుగా చేస్తే పూరి బాగా పొంగుతుంది. ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకొని కాల్చుకోవటమే. ఇలా నేను చెప్పినట్లు చేస్తే మనం చేసుకునే ప్రతి పూరి కూడా ఖచ్చితంగా పొంగుతుంది. పూరి కాల్చాక ఒక టిష్యూ పేపర్ మీద కానీ న్యూస్ పేపర్ మీద కానీ వేయండి. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ పేపర్ పీల్చేస్తుంది. మీకు ఆయిల్ ఉంటుంది అనే భయం లేకుండా పోతుంది. ఈ ఆయిల్ చూడండి, నేను పూరీలు అన్నీ చేయటం అయ్యాక చూపిస్తున్నా. ఏ మాత్రం పాడవకుండా ఉంది కదా. అంతే అండి, పూరీలు రెడీ. బొంబాయి చట్నీతో కానీ ఆలు కర్రీతో కానీ వెజిటబుల్ సాగుతో కానీ పూరీతో తింటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకైతే మరీ బాగుంటుందండి. వెజిటబుల్ సాగు లింక్, నాన్ వెజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe to my channel. Thank you.